ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవనిత కిచెన్. ఈరోజు నేను హోమ్ మేడ్ సెరలాక్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది బేబీస్ హెల్తీ ఫుడ్ రెసిపీ. బయట దొరికే సెరలాక్ కంటే కూడా మనం ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు హైజీనిక్గా. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామా. ముందుగా ప్లేట్ తీసుకొని 1 కప్పు బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా 1 కప్ బియ్యాన్ని వేసుకున్నాక 1/4 కప్పు కందిపప్పు, పావు కప్పు వరకు కూడా కందిపప్పు వేసుకోవాలి. అలాగే పావు కప్పు మినపప్పు, పావు కప్పు పెసరపప్పు, ఇలా పావు కప్పు వరకు పెసరపప్పు కూడా వేసుకోవాలి. అలాగే పావు కప్పు ఎర్రపప్పు వేసుకోవాలి. చూడండి, 1 కప్ రైస్కి అన్నీ కూడా 1/4 కప్పు పల్సెస్ తీసుకున్నాను. అలాగే 4 నుండి 5 బాదాంలు. ఇవన్నీ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. దీన్ని 4 to 5 టైమ్స్ చక్కగా వాష్ చేసుకోవాలి. ఇలా మంచినీటితో చక్కగా వాష్ చేసుకున్నాక దీన్ని ఆరబెట్టుకోవాలి. చక్కగా తెల్లని గుడ్డ వేసుకొని ఇలా వైట్ క్లాత్ వేసుకొని ఇంట్లో ఆరబెట్టుకోవాలి. ఇంట్లో అయితే 4 to 5 అవర్స్ పడుతుంది. అదే సన్ రైజ్కి అయితే 30 to 40 మినిట్స్ టైం పడుతుంది మనకి. ఇలా పల్చగా వేసేసుకుంటే త్వరగా ఆరిపోతుంది. బయట దొరికే సెరలాక్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి మనం ఇంట్లోనే ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకొని పెడితే బేబీకి హెల్తీగా ఉంటుంది. ఇలా చక్కగా ఆరబెట్టుకోవాలండి. 4 to 5 అవర్స్ వరకు కంప్లీట్గా ఆరిపోవాలి. చూడండి, ఇలా కంప్లీట్గా ఆరిపోవాలి చూపించిన విధంగా. ఇప్పుడు వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకొని నేను హాఫ్ వేసుకుంటున్నాను, ఒకటేసారి కాకుండా చక్కగా రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ టైం కాకుండా లైట్గా దూరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఎక్కడ కూడా మాడిపోకుండా రోస్ట్ చేసుకోవాలి. ఇలా 4 to 5 మినిట్స్ వరకు రోస్ట్ అయ్యాక మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. వాము లేక జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాము యాడ్ చేస్తున్నాను. వాము యాడ్ చేసి ఇంకో 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. ముందే వాము యాడ్ చేస్తే మాడిపోతుంది కాబట్టి కొంచెము రోస్ట్ చేసుకున్నాక వాము వేసుకొని మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్నాక గిన్నెలో వేసుకొని ఆరబెట్టుకోవాలి. మిగిలినన్ని కూడా బియ్యాని పప్పులని అలాగే రోస్ట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఎక్కడ మాడిపోకుండా ఇలా కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. ఇలా వాము వేసుకొని రోస్ట్ చేసేసుకోవాలి. సిక్స్ to 7 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇలా లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చల్లరనివ్వాలి. దీన్ని పూర్తిగా చల్లారాక అప్పుడు మనము మిక్సీలో పట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో ఇలా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి. మనం పౌడర్లా పట్టుకోవచ్చు, లేకపోతే సన్న ఉప్మా రవ్వలాగా కూడా పట్టుకోవచ్చు. చూడండి, నేను ఈ విధంగా పౌడర్లాగా పట్టుకున్నాను. స్మూత్గా రావాలి ఇలా. ఇప్పుడు నేను ఇది కంప్లీట్గా చల్లారనిస్తున్నాను. కంప్లీట్గా చల్లారాక మనము బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే టెట్రా ప్యాక్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది దాదాపు 1 మంత్ వరకు ఉంటుంది. ఇది అండి, ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు హౌ టు కుక్ సెర్లాక్ చూపిస్తాను. ఎలా కుక్ చేసుకోవాలో ఉగ్గుని చూపిస్తాను. ముందుగా 1 స్పూన్ ఇలా ఉగ్గుని వేసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి.
డైరెక్ట్ మనము దీన్ని ఉగ్గుని నీళ్ళలో వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి ఉండలు ఏమి లేకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇలా చక్కగా ఉండలు లేకుండా కలుపుకున్నాక ఇప్పుడు గిన్నె పెట్టుకొని 3/4 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా 3/4 గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఉగ్గుని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఉడికించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ మనము ఉడికించుకోవాలి ఉగ్గుని. చూడండి ఇలా కలుపుతూ ఎక్కడ ఉండలు లేకుండా బాగా ఉడికించుకోవాలి. దాదాపు మనకి 8 to 10 minutes టైం పడుతుంది. ఇలా 5 minutes తర్వాత ఇలా దగ్గరకు వచ్చాక కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోకపోయినా బాగుంటుంది, లైట్గా వేసుకోవాలి. నెక్స్ట్ నెయ్యి వేస్తున్నాను కొద్దిగా. ఇది ఆప్షనల్ అండి, మీ పిల్లలు తింటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. అది నెయ్యి వేస్తే చెబ్బిగా వస్తారు పిల్లలు. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇలా గిన్నెలో వేసుకొని చల్లారనాక పిల్లలకు పెట్టుకోవాలి. అంతేనండి, హోమ్ మేడ్ సెర్లాక్ రెడీ అయిపోయింది. నచ్చిందా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.